Hello dear friends, how are you? Welcome back our channel Educational and Motivational Hub నార్కర్నూలు. మీరంతా క్షేమంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ వీడియోలో స్పిరిచువల్ సైన్స్ ప్రకారంగా కోపం అంటే ఏమిటో తెలుసుకుందాం. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ముందుగా స్పోకెన్ ఇంగ్లీష్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్ను గతంలో జరిగిపోయిన పని కొంతకాలం పాటు కొనసాగినప్పుడు ఉపయోగిస్తాము. ముందుగా స్పోకెన్ ఇంగ్లీష్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ డెఫినేషన్ వచ్చేసి దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ బిగిన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ అప్ టు సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లేస్, హ్యాడ్ బీన్ ప్లేస్, V1 ఇంగ్ ఫామ్ ప్లేస్ ఆబ్జెక్ట్. హింట్స్ వచ్చేసి ఎట్ దిస్ టైమ్, ఎట్ దట్ టైమ్. ఓకే, ఇలా రాసుకోండి ఫ్రెండ్స్. ఐ హ్యాడ్ బీన్ V1 ఇంగ్ ఫామ్ ప్లేస్ ఆబ్జెక్ట్. We place had been place V1 ing form place object. You place had been place V1 ing form place object. He place had been place V1 ing form place object. She place had been place V1 ing form place object. It place had been place V1 ing form place object. They place had been place V1 ing form place object. Raj had been V1 ing form place object. My friend had been V1 ing form plus object. My friends had been V1 ing form plus object. ఓకే, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్తో పాటు వర్బ్ యొక్క 3 రూపాలు కూడా గమనించండి. ద పోలీస్ ఆఫీసర్ హ్యాడ్ బీన్ ఇంటరాగేటింగ్ థీఫ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇందులో వర్బ్ యొక్క 3 రూపాలు ఇంటరాగేట్, ఇంటరాగేటెడ్, ఇంటరాగేటెడ్. నెక్స్ట్ ద బోర్డ్ మెంబర్స్ హ్యాడ్ బీన్ కన్ఫ్యూజింగ్ దట్ క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఎస్టర్డే. కన్ఫ్యూజ్, కన్ఫ్యూజ్డ్, కన్ఫ్యూజ్డ్. Students had been writing exam at that time yesterday. Write, wrote, written. Next, MLA had been blackmailing Manoj at this time yesterday. Blackmail, blackmailed, blackmailed. Karthik had been distributing them at this time yesterday. Distribute, distributed, distributed. Okay. Students had been practicing maths at that time yesterday. ప్రాక్టీస్, ప్రాక్టీస్డ్, ప్రాక్టీస్డ్. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ద పోలీస్ ఆఫీసర్ హ్యాడ్ బీన్ ఇంటరాగేటింగ్ థీఫ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇంటరాగేట్, ఇంటరాగేటెడ్, ఇంటరాగేటెడ్. ద బోర్డ్ మెంబర్స్ హ్యాడ్ బీన్ కన్ఫ్యూజింగ్ దట్ క్యాండిడేట్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఓకే ఫ్రెండ్స్, స్టూడెంట్స్ హ్యాడ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. రైట్, రోట్, రిటన్. MLA had been blackmailing Manoj at this time yesterday. Blackmail, blackmailed, blackmailed. Karthik had been distributing them at this time yesterday. Distribute, distributed, distributed. Students had been practicing maths at that time yesterday. Practice, practiced, practiced. నెక్స్ట్ ఒక్క ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఓకే, స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లేస్, హ్యాడ్ బీన్ ప్లేస్ V1 ఇంగ్ ఫామ్ ప్లేస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ ద పార్టీ లీడర్స్ హ్యాడ్ బీన్ సెలబ్రేటింగ్ పార్టీ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. సెలబ్రేట్, సెలబ్రేటెడ్, సెలబ్రేటెడ్. ఈ ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు ఇలా చూడండి. ఐ హ్యాడ్ బీన్ సెలబ్రేటింగ్ పార్టీ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. We had been celebrating party at this time yesterday. You had been celebrating party at this time yesterday. You had been celebrating party at this time yesterday. He had been celebrating party at this time yesterday. She had been celebrating party at this time yesterday. It had been celebrating party at this time yesterday. They had been celebrating party at this time yesterday. Radha had been celebrating party at this time yesterday. My friend had been celebrating party at this time yesterday. My friends had been celebrating party at this time yesterday. Okay friends. Next, spiritual science. నేటి సమత సందేశం. కోపం నిప్పు లాంటిది. నిప్పు గంధపు చెక్కనైనా మామూలు చెక్కనైనా ఒకేలా కాలుస్తుంది. నీ కోపం మొదట నిన్నే కాలుస్తుంది. గౌతమ బుద్ధ. డియర్ ఫ్రెండ్స్, మనలో 7 చైతన్య స్థాయిలు ఉంటాయని ఆధ్యాత్మిక గురువులు చెప్తా ఉంటారు. అవి భౌతిక చైతన్య స్థాయి, ఉద్వేగ చైతన్య స్థాయి, మానసిక చైతన్య స్థాయి, ఇంట్యూషనల్ చైతన్య స్థాయి, ఆత్మిక చైతన్య స్థాయి, మొనాడిక్ బాడీ చైతన్య స్థాయి, డివైన్ బాడీ చైతన్య స్థాయి. అయితే ఈ 7 చైతన్య స్థాయిలలో ప్రాణశక్తి లేకుంటే కాస్మిక్ ఎనర్జీ లేకుంటే విశ్వశక్తి సమృద్ధిగా ఉంటే మన జీవితము అత్యున్నతంగా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ 7 చైతన్య స్థాయిలలోని రెండవది అయినటువంటి ఉద్వేగ చైతన్య స్థాయిలో ఉండేటువంటి కోపం అనే ఉద్వేగం వలన మిగతా అన్ని చైతన్య స్థాయిలలోని శక్తిని అది పీల్చి మన జీవితాన్ని చిన్న భిన్నం చేస్తుంది.
అందుకే కోపం అనే ఉద్వేగాన్ని నిప్పుతో పోల్చారు. ఇది మన జీవితాలను కాల్చివేస్తుంది. అందుకే కోపం అనే ఉద్వేగంతో జాగ్రత్తగా ఉండాలి. దీనిని అదుపులో ఉంచుకోవాలి. దీనిని మన జీవిత ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, మన 7 చైతన్య స్థాయిలలోని శక్తి క్షేత్రం వలన మన చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడి ఉంటుంది. దానిని ఆరా అంటాము. మనం ఎవరిపైన కోపంగా ఉన్నప్పుడు మన ఆరాలో చిల్లు పడుతుంది, ఇతరుల ఆరాలో కూడా చిల్లు పడుతుంది. ఆ విధంగా ఇద్దరికి నష్టం కలుగుతుంది. మన భూమిని ఓజోన్ పొర కాపాడుతున్నట్లుగా మనల్ని కూడా మన ఆరా నిరంతరం కాపాడుతూ ఉంటుంది. ఈ ఆరాలో చిల్లు పడ్డప్పుడు మనలోని 7 చైతన్య స్థాయిలలోని శక్తి వృధాగా బయటికి వెళ్ళిపోతుంది. మన జీవితానికి నష్టం కలుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా ఒకే ఫ్రీక్వెన్సీ ఉన్నవి, ఒకే శక్తి స్థాయి ఉన్నవి ఒక దగ్గర గ్రూపుగా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ధ్యానం చేసే వాళ్ళంతా ఒక గ్రూపుగా, వ్యాపారం చేసే వాళ్ళంతా ఒక గ్రూపుగా, ఆటలు ఆడే వాళ్ళంతా ఒక గ్రూపుగా, చదువుకునే వాళ్ళంతా ఒక గ్రూపుగా ఏర్పడుతూ ఉంటారు. అదేవిధంగా కోపంగా ఉన్న వాళ్ళు కూడా వారితో సమానమైన కోపం కలిగిన వారితో స్నేహం చేస్తూ ఒక గ్రూపుగా ఏర్పడుతూ ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, మీరు ఒకరిపైనే కోపం చూపించాలని అనుకుంటుండొచ్చు, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా ఒకే ఫ్రీక్వెన్సీ, ఒకే ఉద్వేగ శక్తి స్థాయి ఉన్నవి మీ వైపు ఆకర్షించబడి మిగతా కోపస్తుల ప్రభావం మీ జీవితం పైన పడుతుంది. కోపం అనేది ఒక నెగిటివ్ ఎమోషన్, కాబట్టి కోపం అనేది మీ జీవితాన్ని వ్యతిరేక దిశలో లాక్కపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఎవరిని శత్రువులుగా చేసుకోకూడదు. ప్రాణశక్తితో నిండిన మీ ఆరా మీ డెస్టినీని మారుస్తుంది, మీ పక్కవారి డెస్టినీని కూడా మారుస్తుంది. 99 మందిని చంపిన అంగుళీమాల్యుడు బుద్ధిని చెంతకు రాగానే ఆ దైవిక పురుషుని శక్తి క్షేత్రం వలన అతనిలోని కర్మలన్నీ దగ్ధం అయిపోయి మంచి మనిషిగా మారుతాడు. అందుకే డియర్ ఫ్రెండ్స్, మన లోపల దైవిక లక్షణాలైనటువంటి ప్రేమ, శాంతి, కరుణ, ధైర్యం వంటి మంచి లక్షణాలను పెంపొందించుకుంటూ ఉండాలి. మనలో కోపం, జలసీ, స్వార్థం వంటి బ్యాడ్ ఎమోషన్స్ స్ఫురణకు వచ్చినప్పుడు మనం వెంటనే గమనిస్తూ వాటిని దూరం చేసుకుంటూ ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, నెగిటివ్ శక్తిని మోసేటువంటి కోపం, జలసీ, భయం వంటి ఉద్వేగాలు ఆత్మకు అసహజమైనవి. మనలో ఎరుక పెరిగే కొలది మనలోని అసహజ గుణాలు తొలగిపోతాయి. కేవలం సహజ గుణాలు అయినటువంటి సుఖం, శాంతి, సంతోషం, ప్రేమ, ధైర్యం వంటి దైవిక గుణాలు మనలో మిగిలిపోతవి. కోపంతో ఉన్న వ్యక్తి ఎక్కువ పని చేస్తూ ఉంటాడు. ఇది ఎమోషన్ బాడీ యొక్క లక్షణం. డియర్ ఫ్రెండ్స్, మనలో నెగిటివ్ భావోద్వేగాలు ఉన్నంత మాత్రాన మనము చెడ్డవారిని కాదు. మన భావోద్వేగాలను మనం నిరంతరం గమనిస్తూ ఉంటూ వాటిని సరిచేసుకుంటూ ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, కోపం రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మన కోరికలు నెరవేరకపోవటం, ఇష్టం లేనిది జరగడం, ఇతరులు మన పట్ల తప్పులు చేయడం, మన పని ఒత్తిడి వలన, తర్వాత కుటుంబ ఆర్థిక సమస్యల వలన, మన చిన్ననాటి అనుభవాల వలన, మన పుట్టి పెరిగిన పరిస్థితుల వలన, మనకు కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం కోపానికి గురవుతూ ఉంటాము. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇందులో ఏ విషయమైనా శాశ్వతమైనది కాదు. ఏదైనా కూడా తాత్కాలికమే, కొంతకాలం తర్వాత మారక తప్పదు అని బుద్ధుడు చెప్పాడు. కనుక మనం సహనంతో, ఓపికతో ఉంటూ ఆ కోపాన్ని గమనిస్తూ ఉండాలి. అది క్రమంగా అంతరార్థమైపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఫిజియాలజీ ప్రకారంగా, శరీర ధర్మశాస్త్ర ప్రకారంగా మన శరీరం ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన రసాయన కర్మాగారం. ఈ రసాయన కర్మాగారంలో ఒక్క శ్వాసక్రియనే గమనించండి. శ్వాస ద్వారా మనం తీసుకున్న ఆక్సిజన్ రక్తంలో కలిసి అన్ని శరీర భాగాలకు ఎలా చేరుతుందో ఒకసారి గమనిస్తే ఇంతటి క్లిష్టమైన రసాయన ప్రక్రియ ప్రపంచంలో ఏ కర్మాగారంలో కూడా జరగదు. అలాగే మన జీర్ణ వ్యవస్థ కానీ, మన ప్రసరణ వ్యవస్థ కానీ, మన విసర్జన వ్యవస్థ కానీ, మన నాడీ వ్యవస్థ కానీ అత్యంత క్లిష్టంగా రూపొందించబడి ఉంటాయి. ఈ వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేయాలంటే మనలో హ్యాపీ హార్మోన్స్ డోపమిన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ అండ్ ఎండార్ఫిన్ వంటి సంతోషకరమైన రసాయనాలను విడుదల చేసే హార్మోన్స్ చక్కగా పనిచేయాలి. డియర్ ఫ్రెండ్స్, ఈ హ్యాపీ హార్మోన్స్ మనలో విడుదల అవ్వాలంటే మనము తాత్కాలిక ఆనందాల వైపు వెళ్ళకూడదు. మనము చక్కటి పుస్తక పఠనం చేస్తూ ఉండాలి, చక్కగా వ్యాయామం చేస్తూ ఉండాలి, చక్కగా మెడిటేషన్ చేస్తూ ఉండాలి. చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటిని సాధిస్తూ సంతోషిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, యాన్ ఎంప్టీ మైండ్ ఈజ్ ఏ డేవిల్స్ వర్క్ షాప్ అంటూ ఉంటారు. అంటే ఖాళీగా ఉండే మనసులో దయ్యాలు కొలువై ఉంటాయి అని అర్థం. అంటే ఏ పని లేని వాళ్ళు క్రమంగా దయ్యాలతో సమానంగా తయారవుతారు. ఇతరులపైన ఆధారపడుతూ వారిని పట్టి పీడిస్తుంటారు. ఖాళీగా ఉండే వారి శరీరాలలో
కార్టిసోల్ మరియు అడ్రినలైన్ అనేటువంటి చెడు హార్మోన్స్ విడుదలవుతూ ఉంటాయి. ఈ చెడు హార్మోన్స్ శరీరంలో మోతాదుకు మించి విడుదలయ్యే కొలది వారి శరీరాలలో కిడ్నీ సంబంధమైన వ్యాధులు, హృదయ సంబంధమైన వ్యాధులు, జీర్ణ సంబంధమైన వ్యాధులు, నాడీ రుగ్మతలు మరియు ఇతర రోగాలు కూడా వారిని చుట్టుముట్టి వారిని చిన్న భిన్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని నిరంతరం వాటి కోసం ప్రయత్నం చేస్తూ సంతోషంగా జీవన గమనంలో సాగిపోతూ ఉండండి. డియర్ ఫ్రెండ్స్, మనలో శాంతి, ప్రేమ, కరుణ, స్నేహం, ధైర్యం వంటి దైవిక లక్షణాలు పెరగాలన్నా, ఈర్ష్య, ద్వేషం, కోపం వంటి చెడు గుణాలు తగ్గాలన్నా మనం నిరంతరం పుస్తక పఠనం, శారీరక వ్యాయామం, ధ్యానం, సజ్జన సాంగత్యం వంటి మంచి పనులు నిరంతరం కొనసాగిస్తూ చిన్న లక్ష్యాలను సాధిస్తూ సంతోషంగా ముందుకు సాగిపోతూ ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సమాచారాన్ని అవసరమున్న మీ మిత్రులకు షేర్ చేయండి. నా వీడియోస్ను లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. Okay, I shall meet you in the next video. Until then, stay tuned to the Educational and Motivational Hub, Nagar Kannur. Thank you so much.